సినిమాకి వెళ్ళి సినిమా బాగాలేదని ఎవడంటున్నా అంటే నాకు చెప్పండి, నేను టికెట్ డబ్బులు వాడికి ఇస్తా, నా సొంత డబ్బులు నేను ఇస్తాను. అన్న ఎలా ఉందన్న టిల్లు స్క్వేర్? ఎలా ఉంది మూవీ? అన్న టిల్లు స్క్వేర్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఒక డీజే టిల్లు, సెకండ్ డీజే టిల్లు ఇక్కడైతే క్రేజీ అన్న. ప్లే బాయ్, ఒక క్రేజీ బాయ్. లైఫ్ అనేది ఏంటి, మన బతుకు ఏందనేది ఆయన బతుకుతాడు. అంటే అన్ని థింగ్స్ ఎంజాయ్ చేయాలి, వైన్ నుంచి డైన్ వరకు అన్ని ఎంజాయ్ చేయాలి, రూమ్ నుంచి రూమ్ వరకు అన్ని ఎంజాయ్ చేయాలి అనేది మన అదే ఫామ్ లో రిపీట్ చేస్తున్నాడు. ఇప్పుడు డీజే టిల్లు స్క్వేర్ అని తీసి అనుపమ అని పెట్టాడు, అదొక్కడే మారింది. మిగతా అంతా రాధిక చుట్టూనే తిరుగుతున్నాడు. ఇంకా ఆ రాధిక జాతి మళ్ళీ అనుభవ జాతి పుట్టింది. రాధిక జాతిపై అనుభవ ఇంకో జాతి పుట్టినట్టు అనిపించింది. ఎలా ఉందన్న టిల్లు స్క్వేర్? నాకైతే అంత నచ్చలేదు బ్రో, అంత యావరేజ్ సినిమా. అంటే ఫస్ట్ హాఫ్ మన డీజే టిల్లు ఉన్నంత అయితే ఏమీ లేదు, వర్కౌట్ అవ్వలేదు బ్రో. క్రామ్ కూడా అంతేం నాకేం వర్కౌట్ అవ్వలేదు, అంటే కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించింది. అనుపమాన అయితే కొర్రికాడు, నల్లిపాడు మాలేదబ్బా. నేను కొరకలేను, నవలలేను. మా అన్న సిద్ధు జొన్నలగడ్డ కొరుకుతుంటే నేను కొరుకుతున్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఫస్ట్ పార్ట్ కానీ ఫస్ట్ పార్ట్ లో రొమాన్స్ ఇంతే ఉంది, సెకండ్ పార్ట్ లో రొమాన్స్ ఇంత ఉందా అన్న. కుర్రోళ్ళందరికీ హ్యాపీ. అంటే కుర్రోళ్ళందరూ ఓయోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, థియేటర్కి వస్తే చాలు, అదే ఓయోలాగా అయిపోతుంది. అనుపమతో రొమాన్స్ ఎలా ఉందన్న? అన్న అనుపమ గారితో రొమాన్స్ అనేది చాలా అంటే చాలా బాగా చూపించారు. కానీ రొమాన్స్ బాగా లిమిట్ ఎక్కువైపోయింది అన్న, ఓవర్ లిమిట్ ఎక్కువైపోయింది. ఒక్కటి కొంచెం అవ్వకుండా ఉంటే బాగుందని అనిపిస్తుంది. ఇంతకుముందు వచ్చిన సాంగ్స్ చాలా బాగున్నాయి, ఇదైతే నాకు అంత గ్రిప్పింగ్ ఏమి అనిపించలేదు. అంటే ఫన్ ఇంతకుముందు చూసిన సినిమా అలాగే మళ్ళీ అనిపించింది, ఏదో డబ్బుల కోసం తీసినట్టే అనిపించింది. ఓవరాల్ గా సినిమా టిల్లు స్క్వేర్ నాకు యావరేజ్ అనిపించింది బ్రో. అంటే అనుపమ ఎలా ఉందన్న రొమాన్స్? అది అనుపమ కూడా కొన్ని సీన్లు అయితే చాలా వల్గర్ గా చేసింది. ఓవరాల్ గా సినిమా అయితే నాకు నచ్చింది. టిల్లు స్క్వేర్ బాగుంది భయ్య. మన సిద్ధు అన్న మళ్ళీ ఎలా చూడటం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. టిల్లు లాగా అంతలా తలిపించేలా ఏం అనిపించలే, ఉన్న 2-3 డైలాగ్స్ లోనే. డీజే టిల్లుని కొట్టాలంటే, ఇంకో సినిమా రావాలంటే అది డీజే టిల్లునే ఎరగదీసింది. మామూలు లేదు, థియేటర్లో అయితే నాకు సగం డైలాగులు కూడా వినబడలేదు. కేకలు, అరుపులు, ఫ్యాన్స్, విజిల్స్, అబ్బాబాబా. అసలు కామెడీ డైలాగ్స్, పంచి డైలాగులు అయితే నవ్వడానికి అయితే కడుపు నొప్పి వచ్చింది అన్న. నిజంగా చాలా అంటే చాలా, అసలు అరిచి నా గొంతు కూడా పోయింది. సూపర్ అంటే సూపర్ సినిమా అయితే మాత్రం. ఏం 100 కోట్లు, 500 కోట్లు పక్కా సినిమా, 500 కోట్లు పక్కా. డీజే టిల్లు 1 టిల్లు 2 పోలిస్తే కొంచెం సిద్ధు ఆడి వాడేసిండు, ఏం లేనప్పుడే 1లో అదరగొట్టేసిండు. మూవీకి హైలైట్ వచ్చేసి టిల్లు అన్న పర్ఫార్మెన్స్ అండ్ మన అనుపమ గారి రొమాన్స్ సీన్స్, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అన్న. స్టోరీ అంటే ఓకే బ్రో, అంతే నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. చూసి అంత ఉందన్న చూడొచ్చు. ఫ్యామిలీ అంటే కిసులు వాటికి ఇబ్బంది పడాలి అయితే చూడొద్దు, కానీ నార్మల్గా అయితే యూత్కి ఎంజాయ్ చేస్తారు.